హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరైతే శుక్రవారం రోజండి. ఆ రోజు ఉదయాన్నే లేచేసాను. ఇంకా డైలీ మామూలే కదా! ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మా స్వామి అయితే టెంపుల్‌కెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మాయికైతే ఇంకా టైం అవుతుంది. ఇంక నేనైతే ఇంకా టిఫిన్‌కి అన్నీ రెడీ చేస్తున్నానండి. ముందు రోజు నైటే గ్యాస్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి ఇంకా ఉదయం రోజు డీప్ క్లీన్ అయితే చేయనండి ప్రతిరోజు. అవి అయితే దాని మీద ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేస్తాను. స్టాండ్‌లు అవన్నీ క్లీన్ చేసి క్లాత్ పెట్టి అయితే మనకి శుభ్రం చేస్తానండి. ఎక్కువగా డీప్ క్లీన్ చేస్తుంటే కడిగేస్తుంటే స్టవ్ తొందరగా పాడైపోయిద్ది. అందుకైతే ఎప్పుడు క్లీన్ చేయను. వారంలో ఒకసారి కానివ్వండి, 2 సార్లు కానివ్వండి, బాగా ఏదన్నా పొంగిపోయి నూనె జిడ్డు బాగుందనుకోండి, ఏదైనా చిరాకుగా ఉన్నప్పుడు అలాగైతే బాగా సర్ఫ్ వేసి విమ్ జెల్ వేసేసి నీట్‌గా క్లీన్ చేస్తానండి. ఇంక తర్వాత మా అమ్మాయికైతే టిఫిన్ వేసి ఇచ్చాను. కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పెట్టిచ్చేసాను. తినేసైతే ఇంకా కాలేజీకి వెళ్ళిపోయింది. మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా తిని కొంచెం కాఫీ అయితే కలుపుకుంటున్నానండి. కాఫీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా ఇష్టం అండి. ఇష్టంగా తాగుతాననమాట కాఫీ. ఆ స్మెల్‌కే నాకు ఏదన్నా కొంచెం తలనొప్పిగా ఉందనుకోండి, ఆ కాఫీ స్మెల్‌కే నాకు తలనొప్పి తగ్గిపోయిద్దనమాట. ఎందుకో అంత ఇష్టం అనమాట. టీ అస్సలు తాగను. టీ తాగితే మాత్రం ఇంకా అసలు తాగననమాట. అసలు అలవాటు లేదు టీ. కాఫీ మాత్రం ఒకసారి తాగుతాను రోజుకి. ఎప్పుడన్నా ఇంకా ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, ఏదైనా ఒక పూట ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగేస్తానండి. ఇంక ఉదయాన్నయితే ఇంక మొత్తం లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంక మా అమ్మాయి కూడా వచ్చి తినేసి వెళ్ళిపోయింది. ఇంక నేను కూడా తిన్న తర్వాత ఇంక మధ్యాహ్నం నుంచి అయితే నిద్రపోకుండా తిన్న తర్వాత ఇలా ఏదో ఒక పని చేసుకుంటూ కూర్చుంటానండి. కబోర్డ్స్ అన్నీ కూడా ఎలా అంటే అలా ఉన్నాయి. రోజుకో కబోర్డ్ సర్దుదాము అనేసి ఈరోజైతే బీరువాతో స్టార్ట్ చేశాను. బీరువా సర్దేసి చాలా రోజులైపోయిందండి. ఎట్లా అంటే అట్లా ఉందనమాట. చీరలన్నీ మడతలు పోయి అన్నీ మంచి చీరలు మాత్రం ఐరన్ చేసి పెట్టేస్తాను. సిల్క్ చీరలు అవి మాత్రం ఎలా అంటే అలాగా గజిబిజిగా ఉంది. ఇంకా ఈరోజైతే బీరువా సర్దేద్దామని శుభ్రం చేశానండి. బీరువా మొత్తం ఇంకా చీరలన్నీ కిందేసేసి అన్నీ శుభ్రంగా మడతలు పెట్టేసేసి నీట్‌గా దేనికవి నీట్‌గా సర్దేశానండి. కింద 2 కూడా సెల్ఫ్‌లు మా అమ్మాయి బట్టలు, మధ్యలో ఒక షెల్ఫ్‌లో నా సిల్క్ శారీస్ అవన్నీ పెట్టేసుకుంటాను. ఇంక పైన మాత్రం మంచి శారీసు, వర్క్ శారీసు, మగ్గం వర్క్ బ్లౌజులు అవి ఉంటాయి కదా! అవైతే నీట్‌గా ఐరన్ చేపించి పెట్టేస్తాను ఎప్పటికప్పుడు. ఇంకా అవన్నీ కూడా నీట్‌గా సర్దేస్తానండి. బీరువా ఎప్పుడంటే అప్పుడు సర్దం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అంటే ఎప్పుడు వాడం కదా! ఇంకెప్పుడన్నా తీయటం, పెట్టడం అంతే కాబట్టి ఇంకా ఎక్కువ పని ఉండదనమాట బీరువాతోటి. అందుకని చాలా రోజులైపోయిందండి సర్దేసి. ఇంక అందుకని ఈరోజైతే బీరువా సర్దామని మొత్తం ఇంకా క్లీన్ చేశాను. ముందైతే ఒక తడి క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసానండి. బీరువాలో బట్టలు మొత్తం తీసి. తర్వాత అయితే ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్‌గా శుభ్రం చేసేసాను. కొంచెం ఆరనిచ్చేసి, ఎందుకంటే కొంచెం ఐరన్ కదా! కొంచెం తుప్పొస్తది వాటర్ తగిలితే. ఇంక అందుకని బాగా ఆరనిచ్చేసాను. ఇంక ఈలోపు చీరలన్నీ కూడా బాగా మడతలు పెట్టేసానండి. మడతలు పెట్టేసుకొని ఇంకా నీట్‌గా ఒక్కోటి సర్దుకుంటా ఉన్నాననమాట. ఎప్పుడు ఒకేలాగా సర్దను. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలాగా మారుస్తూ ఉంటాను. నీట్‌గా సర్దుకుంటూ ఉంటానండి. ఇంకా కబోర్డ్స్ ఉన్నాయండి. కబోర్డ్‌లో కూడా బట్టలు అన్నీ ఎట్లా అంటే అట్లా ఉన్నాయి. కబోర్డ్స్ కూడా సర్దాలి. ఇంకా పండగొస్తుంది కదా! ఇంకా మనకి సంక్రాంతి, జనవరి ఫస్ట్ అవి వస్తున్నాయి కాబట్టి ఇంక అప్పుడు కొంచెం పైపైనైతే మళ్ళీ డీప్ క్లీన్ లాగా చేస్తానండి ఇల్లు మొత్తము. అంటే మొన్న శ్రావణ మాసంలోనే చేసుకున్నాను కాబట్టి ఎక్కువ డీప్ క్లీన్ అవసరం లేదు. మొత్తం పైపైన మళ్ళీ దుమ్ములు అన్నీ దులిపేసేసి అన్ని కబోర్డ్‌లన్నీ సర్దేద్దాం అనుకుంటున్నాను. కొంచెం టైం ఉంది కదా! అప్పటికి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు కబోర్డ్‌లు బట్టలు మాత్రం రోజుకొకటి సర్దేద్దామనైతే మొత్తం ఇంకా రోజుకొకటి లెక్కన అనుకుంటున్నానండి. ఇంక ఇలా అయితే ఈరోజు బీరువా మొత్తం సర్దేస్తున్నాను. ఇలాగేనండి ఇంకా మధ్యాహ్నం పూట అన్నం తిని నిద్రపోకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. ఏమీ తినకుండానే, ఏం నిద్రపోకుండానే ఇంత పని చేసుకుంటుంటేనే ఊరికే ఒళ్ళొచ్చేస్తుంది. ఇంక తిని నిద్రపోతే ఇంక మన వల్ల కాదనమాట. ఇంక అందుకని అయితే మధ్యాహ్నం పూట ఇలా ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాను. తిన్నా తినకపోయినా మాత్రం ఈ ఒళ్ళు మాత్రం ఎక్కడిదక్కడ కొవ్వు పెరిగిపోతూ ఉంటదనమాట. ఎందుకనో నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ తినేది లిమిట్‌గానే తింటాం. ఎక్కువ అయితే ఏది కనిపిస్తే అది తింటాము. అలా అయితే ఏం ఉండదండి. నేనైతే అసలు మధ్యాహ్నం పూట ఎక్కువ శాతం నిద్రపోను. ఏదన్నా బాగలేనప్పుడు తప్పితే అస్సలు మధ్యాహ్నం పూట అస్సలు నిద్రపోననమాట. ఇంకా మనకి వయసు పెరిగే కొద్దీ ఇంకా అన్నీ వచ్చేస్తుంటాయి కదా! మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా వచ్చేది వస్తానే ఉంటది. ఇంకా ఇలాగైతే ఇంక బీరువా మొత్తం సర్దేశాననమాట.
బీరువాలో బట్టలు మొత్తం ఇలాగ నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. పైన అయితే మంచి శారీస్ అన్నీ వర్క్ బ్లౌజులు అవన్నీ కూడా పైన సర్దేశాను. కింద కబోర్డ్లో ఒక సిల్క్ శారీస్ పెట్టాను. ఇంకా కింద 2 కబోర్డ్‌లో కూడా మా అమ్మాయి బట్టలైతే పెట్టేశానండి. బ్లౌజ్ పీసులు, మన శారీ పెట్టికోట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ సర్దేశానండి నీట్‌గా. ఇంకా బ్యాంగిల్ స్టాండ్స్ ఉంటాయి కదా మనకి బీరువాలో సైడ్ బ్యాంగిల్ స్టాండ్స్ ఇస్తారు. ఈ బ్యాంగిల్ స్టాండ్స్‌కి అయితే బ్యాంగిల్స్ అయితే పెట్టేశానండి. ఇవి కొన్నేనండి గాజులైతే ఎన్ని ఉన్నాయోనండి. 3 బాక్సులు కొన్నాయన్నమాట. ఇంకా ఈ శారీస్ మీదకి మ్యాచ్ అయ్యాయి. అప్పటికప్పుడు ఏదన్నా అవసరమై తీసుకోవటం వరకైతే బీరువాలో పెట్టేశాను. మంచి శారీస్ మీదయి. మిగతావన్నీ అయితే బాక్స్‌లో పెట్టేసేసి కబోర్డ్‌లో పెట్టేశానండి. బీరువా అయితే నీట్‌గా ఉందనమాట. ఇంకా బీరువా చుట్టూ కూడా నీట్‌గా చిమ్మేసి తుడిచేశాను. ఇలా బీరువా పని అయితే అయిపోయిందండి. ఇంకా సాయంత్రానికి మళ్ళీ మా అమ్మాయి అయితే వస్తది కదా! ఇంక మా అమ్మాయికైతే ఇంకేదో ఒకటి చేసి పెట్టాలి. కొంచెం ఇడ్లీ పిండి ఉంది. దాంట్లోకైతే కొంచెం మైదా పిండి కలిపేసేసి బోండాలైతే వేసిస్తున్నాను. ఏదో ఒకటి ఉండాలి. లేదంటే ఇంక బయట కొనుక్కొచ్చుకొని అయితే ఎక్కువ తినదండి. ఇంక బయటికెళ్ళిందంటే ఏం ఆయిల్ ఫుడ్స్ అవన్నీ తినదనమాట. బయటియి మాత్రం కొనుక్కొచ్చుకోదు. ఇంట్లోనే ఏదో ఒకటి చేయమంటది. ఇంకెక్కువ శాతం బొరుగులుంటాయి. బొరుగులు మిక్చర్ కానివ్వండి, గాని అలాంటివి చేసి పెడతాను. నేను ఇంట్లో కూడా ఆయిల్ ఫుడ్ చాలా తక్కువండి అసలు. ఇలా డీప్ ఫ్రైలు చేయటం చాలా తక్కువనమాట. ఇంకిలా ఏదన్నా కొంచెం పిండుందనుకోండి, ఎప్పుడో ఒక్కసారి రేర్ అండి అది మాత్రం. ఇంక ఈరోజు కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం ఇడ్లీ పిండి ఉంది. దానిలో కొంచెం మైదా కలిపేసి, కొంచెం బియ్యపు పిండి, కొంచెం సోడా, ఉప్పు ఇవన్నీ కలిపేసేసి, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి పునుగులైతే వేసేసాననమాట. కొంచెం లైట్‌గా టమాటా చట్నీ అయితే చేశాను. ఉట్టియి తినలేరు కదా! ఇంక అందుకని టమాటా కొంచెం చట్నీ అయితే చేశానండి. ఇంకా సాయంత్రం మా అమ్మాయి వచ్చేసి ఇంకా ఆమె కూడా తినేసి మళ్ళీ స్టడీకెళ్ళిపోయిద్ది. స్టడీకెళ్ళిపోతే ఇంక మళ్ళీ నేను సాయంత్రం మళ్ళీ పూజకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా! ఇంక అవన్నీ బోండాలన్నీ, పునుగులన్నీ వేసేసిన తర్వాత ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవటము. మొత్తం ఇంకా ఏదన్నా అన్నం, కూరలు అవన్నీ మిగిలుంటే గిన్నెలకి సర్దేసుకోవటం. మళ్ళీ ఇంకా సాయంత్రం పూజకి ఇలాగ మొత్తం ఏర్పాటు చేసుకుంటూ ఉంటానండి. ఎక్కువ శాతం కూడా ఇంకా మధ్యాహ్నం నుంచి రొటీన్ అయితే ఎక్కువ ఇలాగే ఉండిపోయిద్దండి. ఇంకా మధ్యాహ్నం నుంచి ఎక్కువ పనులు చేసుకుంటాను. మీకు అందరికీ తెలుసు కదా! ఇంతకుముందు వీడియోస్లో కూడా మీ అందరితో షేర్ చేశాను. ఉదయం పూట అంటే మనకి ఏదైనా గిన్నెలు అవన్నీ ఉంటే ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి ఇంకా టిఫిన్లు మధ్యాహ్నానికి భోజనానికి రెడీ చేసుకోవటము. ఇంకా బట్టలు అంటారా, ఇంకా బట్టలకు వాషింగ్ మిషన్ తెచ్చాను కాబట్టి బట్టలు ఉతికే పని లేకుండా ఆ పని తగ్గిందనమాట. ఇంకా ఆ పని తగ్గిందని అయితే ఊరక కూర్చోనండి. దానికి బదులు ఇంకో పని ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటాను. పని తగ్గిందని రెస్ట్ తీసుకోవటం, ఊరక కూర్చోవటం అయితే అదేమి ఉండదు. నాకు మెయిన్ భయం అండి, ఒళ్ళు వచ్చేసిద్ది ఏమో మన పనులు మనమే చేసుకోలేమోనని. నాకైతే చాలా భయం అనమాట. ఇంకా ఒళ్ళు వచ్చిన కొంచెం హెవీగా ఉన్న వాళ్ళని చూస్తుంటాం కదా, వాళ్ళని చూస్తే భయం వేసిద్దండి నాకైతే. అట్లా ఒళ్ళుందంటే మన పని మనం చేసుకోలేము, కూర్చోలేము, నుంచోలేము, కొంచెం సేపు ఏదన్నా నడవలేము. ఇంక అందువల్ల అయితే నేను ఎక్కువ శాతం తిని పడుకోవటము అలా అయితే చేయనండి. కాకపోతే నాకు ఒక్కటి మైనస్ పాయింట్ ఏంటంటే నైట్ మాత్రం కంపల్సరీ ఇంకా మా వారు వచ్చిందాకా ఉంటాను. ఇంకా అది మాత్రం మార్చుకోలేననమాట. చాలాసార్లు అనుకుంటానండి పెందలాడి తినేద్దాము అనేసి, కానీ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఉదయం పూట అంతా ఉండరు కాబట్టి ఇంక నైట్ టైమే వాళ్ళతో కలిసి తినేది. ఇంకా అది మాత్రం నాకైతే కొంచెం అదొక్కటే మైనస్ పాయింట్. ఇంకా మా ఆయన ఏ టైంకి వచ్చినా కానివ్వండి ఆయన కోసం ఉంటానన్నమాట. ఉండి ఇంక ఇద్దరం కలిసి తినేలాగైతే చూసుకుంటాను. ఇంకా దానివల్ల అయితే కొంచెం ఇబ్బందనమాట. ఇంక దాన్ని తప్పితే ఇంక నేను తిని పడుకోవటం, తినగానే ఖాళీగా కూర్చోవటం ఇలాంటివి అయితే అస్సలు చేయనండి. ఇంక ఇలా అయితే ఈ పనంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. గిన్నెలన్నీ కూడా కడిగేశాను. ఇంకా తర్వాత అయితే ఇలాగ ఇల్లు మొత్తం శుభ్రం చేసేసానండి. ఒక పూట మాత్రం ఇల్లు నీట్‌గా చిమ్మేసి తుడిచేస్తాను. ఉదయం పూట మాత్రం ఆ టైంలో పూజ టైం అవుతుంది కుదరదు కాబట్టి వంట రూమ్ వరకు క్లీన్ చేస్తాను. సాయంత్రం పూట ఇల్లు అయితే ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటానండి. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.